విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణకు కఠిన చట్టం అమలు చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య హనుమకొండ జిల్లా సమితి డిమాండ్ చేసింది. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి భాషా బోయిన సంతోష్ మాట్లాడుతూ, విద్య అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ప్రభుత్వాలు విద్యను సామాజిక బాధ్యతగా అభివృద్ధి చేయాల్సి ఉండగా కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుకూల విధానాల కారణంగా విద్య పూర్తిగా వ్యాపారంగా మారిపోయిందని విమర్శించారు. ఇవి లేకుంటేనే మొత్తం హన్మకొండ జిల్లాలో విచ్చలవిడిగా అడ్మిషన్లు చేసుకొని ప్రారంభానికి సిద్ధం కావడం జరిగింది. ఈ తరుణంలో మాకు సంబంధించినటువంటి జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భానుప్రసాద్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ప్రశాంత్ నగర్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల ఏదైతే ఉన్నదో, శ్రీ చైతన్య పాఠశాల ముందు ధర్నా చేద్దామని చెప్పేసి పోయిన సందర్భంలో 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు మా కామ్రేడ్స్ ధర్నా నిర్వహించుకోవడం జరిగింది. స్లోకెన్స్ ఇచ్చి ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ పిలిచి ఒక 4 నుంచి 5 సార్లు పిలిచినప్పుడు ఆయన ఏందో పిలుస్తున్నాడు, ఒకవేళ రికగ్నేషన్ ఉన్నది కావచ్చు, చూపిస్తాడు కావచ్చు అని మావాడు అనుకోవడం జరిగింది. వాళ్ళ పర్మిషన్లు ఉన్నాయా లేవా వాళ్ళు చూపిస్తే మనం తెలుసుకోవడం బాధ్యత అనుకొని మావాడు మాట్లాడిన సందర్భంలో ఒక హేయంగా, అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా హేయంగా వ్యంగ్యంగా కవ్వింపు చర్యలకు దిగిన సందర్భంలో మా వాళ్ళు కొద్దిగా అగ్రెసివ్ అయ్యి, అంటే ఇటీవల కాలంలో ఎదుగుతున్న నాయకులు కాబట్టి అక్కడ కొద్దిగా అఫెన్స్ జరిగి ఫర్నిచర్ ధ్వంసం కావడం జరిగింది. ఫర్నిచర్ ధ్వంసం చేయడం అనేది మా విధానం కాదు. దీనికి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. ఎప్పుడు ఏఐఎస్ఎఫ్ ఆస్తుల ధ్వంసానికి కానీ ఇంకో దానికి మేము వ్యతిరేకం. మేము ఏమంటున్నామంటే, ఇది అయిపోయిన తర్వాత మా వాళ్ళు అక్కంచెలు వెళ్ళిన తర్వాత నేను రెస్పెక్టెడ్గా వాళ్ళని తీసుకొని మనం అక్కడ శాంతియుతంగా రాజ్యాంగం మనకు ఏదైతే హక్కు ఇచ్చిందో ధర్నా చేయడం తప్ప ఇంకోటి మనం చేయొద్దు అని చెప్పేసి వీళ్ళని పోలీసు వారి దగ్గరికి నేనే స్వయంగా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈరోజు పాఠశాలలైనా, స్కూల్స్ అయినా, కాలేజెస్ అయినా కానీ, లేకపోతే కేజీబీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అయినా కానీ, లేకపోతే గురుకుల పాఠశాలలు అయినా కానీ కనీస వసతులు లేకుండా విద్యనైనా కానీ, అంటే కనీసం వాళ్ళకి వాష్రూమ్స్ బాగా లేకుండా కానీ, లేకపోతే ఫ్యాన్స్ ఇబ్బందులైనా కానీ, లేకపోతే కిటికీలకు పరదాలు లేకుండా ఎన్నో దోమలకి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేస్తున్నారు. కనీసం ఈ కేర్ టేకర్స్ అయినా కానీ, లేకపోతే ఎలాంటి ప్రభుత్వం ఇంతగానం, అంటే విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడుతున్నా కానీ కనీసం గుర్తించట్లేదు. అంటే పేరెంట్స్ ఏమో అంత కష్టపడి కనీసం 60-70% వాళ్ళు కష్టపడి పిల్లల్ని ఎంతో కొంత భవిష్యత్తుకి మేమన్నా కష్టపడుతున్నాం కదా, మరి నా పిల్లలన్నా మంచి చదివించి వాళ్ళ భవిష్యత్తుకి మంచి మార్గాలను వేసి మమ్మల్ని సుఖపెడతారు, లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతో పేరెంట్స్ అంత కష్టపడి వాళ్ళని చదివిస్తుంటే, ఈ గవర్నమెంట్ ఏమో కనీస వసతులు లేకుండా విద్యార్థులను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. అంతెందుకు, ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీలో కనీసం ఎన్ని రిప్రజెంటేషన్, ఏఎస్ఎఫ్ తరపున ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ కనీసం ఇంత ఇనిషియేట్ తీసుకోదు, ఇంత రెస్పాన్సిబిలిటీస్ కూడా లేదు.